సూర్య కార్యములు చేయు నా నాయన గొప్ప దేవుడు, సజీవుడు అయిన దేవుడు ప్రభువా. చూస్తున్న దేవుడు, మాట్లాడుతున్న దేవుడు, విలుచున్న మా దేవా నీకు వందనాలు ప్రభువా. ఈ సమయం నాయన అయా తండ్రి, ప్రత్యేకముగా తండ్రి నీ దాసుడు సామ్రాటన్న, నీ దాసురాలు ఉద్యమం గురించి నాయన సంఘమంతా నాయన ప్రార్థన చేస్తున్నది ప్రభువా. ఆది అపొస్తలులు నాయన సేవకి వెళ్ళినప్పుడు సంఘమంతా నాయన వారి కొరకు ప్రార్థన చేస్తున్న విధిగా తండ్రి నాయన నీ బిడ్డలు నాయన సువార్త నిమిత్తము నాయన అమెరికా పట్ల దేశం వెడుచుండగా తండ్రి మీ కాపుదల నాయన అయా ప్రసన్నత వరకు ఉన్నట్టు సహాయం దయచేయండి ప్రభువా. వారు రెండు ప్రతి గృహమునకు నాయన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా. ప్రతి ప్రయాణంలో నాయన అయా నీ యొక్క రక్షణ, నీ యొక్క దూతల వారితో ఉంటున్నందుకు వందనాలు ప్రభువా. నీ దాసుల నోటి ద్వారా నాయన ఇదిగో మీరు మాట్లాడండి ప్రభువా. అక్కడున్న ప్రజలకు నాయన సువార్త అవసరమై ఉన్నది ప్రభువా. వారిని దర్శించినప్పుడు నాయన అయా వారిలో పశ్చాత్తాపం కలుగునట్టు సహాయం చేయమని కోరుతున్నాం ప్రభువా. వారు తిరుగు ప్రయాణంతో నాయన మా యొక్క క్షేమంగా వస్తున్న నాయన కలిగేయమని కోరుతున్నాం. వారిని నాయన క్షేమంగా మా యొక్క తెచ్చిన నాయన మేమందరూ సంతోషించినట్లు నీ దాసుని దాసురాలని ఆశీర్వదించి మీ యొక్క హస్తంతో బంధించమని కోరుచు యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఉన్నవా
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డారా, ఈ దినము హృదయం చాలా బరువు ఎక్కిపోయింది. ఎందుకంటే అమెరికా దేశం జనరల్గా వెళ్ళి వస్తూ ఉంటాం. మీరు ఈసారితో పోతే 9 వస్తారో ఎంత అయితే మరి మొత్తానికి అది కాదు. కానీ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళటం అనేది ఎంత బాధగా ఉంటుందో మీకు తెలియదు. బట్ ఎనీవే, మా ఆనందం, మా సంతోషం అంతా కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి గడిచిపోవటమే అంతే చెప్పాలంటే. బట్ ఎనీవే, చాలా సంతోషం. సంఘం మమ్మల్ని ఈ విధంగా సత్కరించి మమ్మల్ని గౌరవపరిచారు. అందరూ కూడా అందరికి వందనాలమ్మ, అంత వందనాలు తెలియజేస్తున్నా. కాబట్టి సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్, కీప్ ఇన్ ప్రేయర్, ప్రార్థన పెడదాం. దేవుడు వచ్చేసరికి ఇంకా సంఘము అభివృద్ధి అయిపోవాలంతే. ఆమేన్. రైట్. నూతన ఆత్మలతో, నూతన బిడ్డలతో సంఘము అభివృద్ధి అవ్వాలని కోరుకుంటున్నాను. కాబట్టి మరి ఒకటి మాత్రం సత్యం ఏంటంటే, అపవాది దుష్టుడు అనేవాడు ఎప్పుడు కూడా ఒక కన్నేసం, నాన్నగారు అంటారు, కన్నేసం ఉంచుతాడు. కాబట్టి అది ఎట్లా వస్తుందో, ఎందుకు వస్తుందో ఇవన్నీ కూడా మనం గమనించుకుంటే ప్రతి కీడు వెనకాల ఒక మేలు దాగుంటుంది. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్క దుష్కార్యం వెనకాల కానీ ఏదన్నా ఒక కార్యం వెనకాల దేవుడు గొప్ప కార్యము చేయునుగాక. మనం గుర్తుపెట్టుకుందాం, దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. మనం ఏం కలత చెందనక్కర్లేదు, తర్వాత మన విస్మయం అక్కర్లేదు, దిగులు పడినక్కర్లేదు, చెడినక్కర్లేదు. దేవుడు ఖచ్చితంగా కడతాడంతే. హల్లెలూయా. ఏదైతే పగిలిపోతుంది, విడిపోతుంది, లేకపోతే ఇంకోటి అయిపోతుంది అనుకుంటారు మనుషుల్లో కానీ మరి భావాలు ఏదైనా సంభవించినప్పుడు, సో దాన్నే మనం అడ్డగించాలి. నజరేయుడైన యేసు నామములో అడ్డగించేస్తున్నాం దాన్ని అంతే. కాబట్టి దేవుడు కట్టే దేవుడు అండి కదా, దేవుడు పడగొట్టేవాడు కాదు, దేవుడు కట్టేవాడు, నిలబెట్టేవాడు. కాబట్టి ఇక్కడ ఎన్ని కూడా దేవుడు మా పితరుల కాంచి గమనిస్తే ప్రార్థన కన్నీటితో ఏర్పాటు చేయబడినవి ఎన్ని కూడా. కాబట్టి మా తాత ఇక్కడ పునాది వేస్తున్నప్పుడు ఎవరి పిచ్చోళ్ళు ఉన్నాడు అనుకున్నారా? ఇదిగో వాళ్ళ కూతురు ఏడే ఉంది కదా, ఒక్కరు కూడా రారు సంఘానికి, ఏం చేయడు కడుతున్నాడు అనుకున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు కదా. ఎన్ని కోటాలు జరిగింది, ఎన్ని ప్రార్థనలు, సభలు, ఉద్యోగ సభలు, స్త్రీల కూడికలు, యవనస్తుల కూడికలు, కొన్ని లక్షల మందికి సంఘము ఆత్మీయ ఆహారాన్ని అందించింది. హల్లెలూయా. కాబట్టి అలాంటి సంఘాన్ని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం భయపడనక్కర్లేదు, దిగుపడనక్కర్లేదు. మరి సంఘము, నేను సంపాదించిన సంఘము మా చదలవాడ నా పాస్టర్ నిలబెట్టాడు. ఎందుకంటే గర్వంగా చెప్పుకుంటా, 13 ఏళ్ల క్రితం వీడి నుంచి బయటికి సేవ చేసి దేవుడు మాకు చూపించాడు. నేడు సంఘం అంతా వచ్చిందంటే చిన్న విషయం చెప్పండి అమ్మా. మూర్ఖతరమైన వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు మా పాస్టర్ గారు నుంచాయా బాబురా, బాగుందా ఇప్పుడు నీకు, బాబు లావుగా ఉండేవాడు, అడిగిన సన్నగా అయిపోయి చూసారా, కూర్చాయి. పాస్టర్ గారు మూర్ఖమైన జనాంగం వారు, విగ్రహారాధికులు ఒక విధంగా చెప్పాలంటే భయంకరమైనటువంటి. అయితే పాస్టర్ గారు నేను పోయిన తర్వాత మా బిడ్డలు చిన్న పిల్లలప్పుడు వెళ్ళి సేవ చేస్తాం. బండి కూడా సరిగా లేదు, మా నాన్న అడగంట భయం బండి అడగటానికి. ఒకటే బండి ఏదమ్మది సుమ్ము, నాన్న కూడా వెళ్తుండేవాడు కదా, ఒకసారి ఆటోలు కూడా పోయాం. అట్లా సేవ చేస్తాం, సంఘాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు జరిగిచ్చాడు. అంటే నాన్న ఒకటి చేస్తే మేము కూడా చేయాలి, మేము కూడా చేస్తే మా బిడ్డలు కూడా చేయాలి. అట్లా మీరందరూ కూడా ఒక దాని మీద స్టేజ్ కట్టుకుంటూ పోతారు చూసారా, జరగాలి. దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తుంటాడు. కాబట్టి దేవుడు ఆ విధంగా మమ్మల్ని దీవించాడు, ఆశీర్వదించాడు. మనల్నే కదండి, నన్ను దీవించాడంటే అందరిని దీవించినట్టే. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఏం తీసుకెళ్ళేది ఉండదు. ఏమ్మా తీసుకెళ్తామేమన్నా అన్నీ కూడా ఎడబెట్టి పోవాల్సి, జానడు భూమిని కూడా. అయ్యా అవునా, మీరు అన్నీ ఎడబెట్టి వెళ్ళిపోవాల్సింది, తర్వాత దేవుడు పిలుస్తావు నాక. కాబట్టి ఏది ఉండదు. యూ ప్రిపేర్ అండ్ ప్రిపేర్ అదర్స్ అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు సిద్ధపడుండు, ఇతరుల్ని సిద్ధపరచు. ఇదే దేవుని వాక్యం, మనకి ఎంత మించిన వాక్యం ఇంకోటి లేదు. కాబట్టి క్రీస్తుపై దేవుని జనాంగమా, దేవుని బిడ్డారా, ఇది మన సబ్జెక్ట్ ఏంటంటే అడ్డు చేయు దానిని తొలగించుము. ఏదైతే అడ్డంగా వస్తుందో నీ మార్గం, అంటే దేవుని మార్గంలోనికి అడ్డం వచ్చే వాటిని తొలగించుకుంటూ పోతే తిన్ననైనటువంటి సుందరమైన మార్గము, అదే జీవ మార్గం. హల్లెలూయా. ఆ మార్గంలోకి మనం వెళ్తాం. క్రీస్తు దేవుని వాక్యం చూద్దాం దయచేసి. యెషయా గ్రంథము 57:14 చూద్దాం త్వరగా. యెషయా గ్రంథము 57:14. ఎత్తు చేయుడి త్రోవను సిద్ధపరచుడి,
అడ్డు చేయు దానిని నా జనుల మార్గంలో నుండి తీసివేయుడి. ఎవరు ఇస్తున్నారు ఆజ్ఞ చెప్పండి? ఆయన ఆజ్ఞ ఇస్తున్నారు. అందరూ చెప్పండి, ఆయన నాకు ఆజ్ఞను ఇచ్చుచున్నాడు. అడ్డు చేయ వాటిని తొలగించుకోమని చెప్పి దేవుడు మనకు ఆజ్ఞిస్తున్నాడు. ఏదైనా సరే, అది డబ్బైనా, వస్తువైనా, ఇల్లైనా, లేదా బంగారమైనా, ఏదైనా సరే అడ్డు చేసేవాడు. ఇప్పుడు జనరల్గా రోడ్లు వేస్తుంటారు, లేకపోతే ఇంకోటి చేస్తుంటారు అనుకోండి. ఏమైనా అడ్డం వస్తే ఏం చేస్తారు చెప్పండి అమ్మా? సపోజ్ నువ్వు వెళ్తానే ఉన్నావు, నీకు ఒక రాయి ఏదైనా అడ్డం వచ్చింది, ఏం చేస్తావు? తీరు దాన్ని అట్లా పెడతావా? మంచోళ్ళు అయితే తీసేస్తారు, అవునా? అదే తీసి పక్కన వేసేయాలి. అట్లనే పొలం దున్నుతున్నాడు, ఏమో కళ్ళం చేసుకుంటున్నాడు, దాంట్లో ఏముంటాయి చెప్పండి? పనికిరాని ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తారు? తీసి, చెప్పాలమ్మా, ఏం చేస్తారు చెప్పండి? తీసి పక్కన వేస్తారు. అట్లనే తోటమాలి ఉన్నాడు, తోటను సాగు చేస్తున్నాడు, పనికిరాని ప్రతి కొమ్మను ఏం చేస్తాడమ్మా? తీసి పారవి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా క్రీస్తునందు ప్రియ దేవుని సంఘం గమనించుకుందాం. దేవునికి నేను చెప్పేది, దేవునికి అడ్డం వచ్చేది ఏదైనా సరే నీ జీవితంలో, అదే డబ్బే కానీ, లేకపోతే వస్తువే కానీ, లేకపోతే ఏ రూపైనా సరే, బంధువులైనా కానీ, బాంధవ్యాలే కానీ, అది దేవునికి అడ్డంగా ఉంది, దీనివల్ల దేవుని సేవకు ఆటంకంగా ఉందంటే తొలగించేస్తాయి. దేవుని కోసం దేవుడు నేను కోరుకుంటుంది అది. యేసు దగ్గరికి వచ్చాయ్యా, నీ అమ్మ, తర్వాత నీ సహోదరి, ఎవరమ్మా? వాళ్ళందరూ వచ్చి ఉన్నారు బయట అంటే ఏమన్నాడు చెప్పండి అమ్మా? ఎవరు నా సహోదరి, ఎవరు నా తల్లి? మీరే అని చెప్పారు. దేవుని వాక్యం ఉంటున్న మీరు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఉంటే ఉండవచ్చు, తప్పులేదు కదండి. ఖచ్చితంగా దేవుడి లోకంలో కొన్ని బంధాలు ఇస్తాడు కదండి, అట్నే ఉండాలి. నీ అంటే అదిగా దేవునికి అడ్డం వచ్చాయి, దేవుని కార్యక్రమం జరగకుండా చూసుకునే సరే నీ జీవితంలోంచి మనం తొలగించుకోవాలి. నీవు, నేను అందరూ కూడా అది తొలగించుకున్నప్పుడే సరళమైన మార్గం. అందుకే అంటాడు, ఎత్తు చేయుడి, ఎత్తు చేయుడి. ఏంటి ఎత్తు చేస్తే చెప్పండమ్మా? ఎత్తు చేయాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ఆత్మీయతను నువ్వు తక్కువ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఎత్తు చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది మరి ఎత్తు చేసుకోవాలి కదండి. ఎప్పుడు ఇదే స్థితిలో ఉండి, ఇదే లెవెల్లో ఉండి, ఇదే పద్ధతిలో ఉంటే ఎప్పుడు నువ్వు పైకి లేస్తావు, ఎప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన స్థానానికి నువ్వు చేరుకుంటావు, దేవుని నువ్వు హెచ్చించాలని నువ్వు కోరుకుంటా ఉంటే ఇంకా నీవు కింద చూస్తుంటే నువ్వు హెచ్చింపబడలేవు. దేవుని హెచ్చించాలనుకుంటున్నాడు. ఎట్లానా మీరు అనుకుంటారు కదా, డబ్బు రూపంగానా, ఇంకో రూపం కాదండి. దేవుడు బైబిల్ ఒక మాట ఉంది, 15వ అధ్యాయం యోహాను సువార్త చెప్పండి అమ్మా. నా యందు మీరును మీ యందు నా మాటలు, నా మాటలు, లోకస్తుల మాటలు కాదు, లేకపోతే లోకం చెబుతున్న మాటలు కాదు. లోకంలో చెబుతున్న మాటలు అయితే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతానుడు వచ్చి ఏమంటారు చెప్పండి? ఈ రాళ్లను చెప్పాలి వెనకాల, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుంటున్నాడు. ఏమన్నా యేసుప్రభు చెప్పండి అమ్మ అక్కడ? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. దేవుని నోట నుండి వచ్చే మాట మాత్రమే వారి. దుష్టుడి నుండి వచ్చే ఏ మాట అయినా సరే, దుష్టుడు కలిగిస్తుంటాడు కొన్ని రూపాలుగా. దుష్టుడు మనల్ని కలిగించి మా ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టాలని కానీ, లేకపోతే దాన్ని చిన్న భిన్నం చేయాలి కానీ ఆలోచన చేస్తూ ఉంటాడు. దుష్టుడి కార్యక్రమాలు ఇంకా అనేకమంది, ఒక విషయం చెప్పుకోకూడదండి, అనేకమంది ఉంటాయి. ఏంటంటే దేవుని మార్గం నుంచి మనం పక్కకు తీసుకెళ్ళిపోయి. అందుకని బైబిల్ ఒక మాటను సులువుగా చిక్కులు పెట్టు సాతానుడు. గుర్తుపెట్టుకోండి, సాతానికి ఒక బిరుదు ఏంటంటే వాడు సులువుగా చిక్కులు పెట్టేస్తాడు. చాలా సింపుల్గా ఏదో ఒక రకంగా సులువు పెట్టేస్తాడు. చిన్న విషయం లేదా ఇంకేదైనా కదా చిక్కులు పెట్టేస్తుంటాడు. కాబట్టి డోంట్ లిజన్ టు సైటాన్ కదండి. అండ్ యూ లిజన్ టు సైటాన్ యు సీ ది డౌన్ ఫాలింగ్. అంటే సాతానికి నువ్వు చేయడం నేర్చుకున్నావంటే పడిపోతావు. అవ్వ ఏం చేసిందమ్మా చెప్పండి? సాతాను వినటం ప్రారంభించింది కదా. చెట్టు మీద ఉన్నటువంటి ఆ యొక్క సర్పం మాటలు వినటానికి ప్రారంభించింది. అది ఒక్కరోజు జరిగిన సంభాషణ కాదు, గుర్తుపెట్టుకోవాలా. అనేక రోజులుగా జరుగుతుంది. సాతానుకి పాములకి మధ్య, అపవాదికి మధ్య ఒక కార్యం జరుగుతూ ఉంది మాట వినటానికి. వింద ఆఖరికి సాతానికి లోపడిపోయింది. అందువల్లే డౌన్ఫాల్ అయిపోయింది. అంతగా నేను సృష్టి అంతా కూడా పడిపోవడానికి కూడా కారణము అదే. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుణ్ణి మాట వింటూ మనం నేర్చుకుందాం. అడ్డు వచ్చేది ఏదైనా సరే, అందుకని చెప్పాను, అడ్డు వచ్చిన వాటిని తొలగించుకోవాలి సార్. ఆ దేవుని కార్యాలకి నీ కుటుంబ విషయాలు మాట్లాడలేదు, సంఘ విషయాలు మాట్లాడలేదు, లోక విషయాలు మాట్లాడలేదు. దేవునికి ఏదైనా అడ్డంగా ఉంటే దేవుడు నిన్ను ప్రేమతో, ఏంటమ్మా ప్రేమతో దేవుడు హెచ్చరిస్తున్నాడు, తొలగించుకు. ఎందుకంటే ప్రభు రాకడ
సమీపం ఉంది. కాబట్టి దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడి సంఘంలో ఉండాలి అంటే దేవుని పిలిపెందుకొని బోర ఊదినప్పుడు మన సమాధులు తెరవబడతాయి కదండి. మరి బుద్ధులైన వారు సజీవంగా పైకి మహిమ దేహాలతో లేపబడతారు. హల్లెలూయా. అప్పుడు వెళ్ళాలి అంటే ఇప్పుడే కరుణా సింహాసనం ఎదుట కదమ్మా నీ యొక్క పాపములను లేకపోతే నీకున్నటువంటి కార్యాలు ఉంటే తొలగించుకో. దేవుడు అదే కోరుతున్నాడు. అడ్డుగా ఉన్న వాటిని నువ్వు తొలగించుకున్నప్పుడు నీకు మార్గము సరళమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదే మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో యోహాను భక్తుడు అంటాడు కదా, మార్గము సరళం చేయడం అంటే రాబోయే మెస్సయ్య గురించి. చూడండి 700 సంవత్సరాల పూర్వమే ఈ మాట పలకబడింది. యెషయా గ్రంథంలో చూస్తున్నాం. క్రీస్తు దేని బిడ్డలారా, సరళం చేయండి అంటాడు, తొలగించండి అంటాడు. ఇది దేవుని ఆజ్ఞ. ఇది చాలా మంది చదువుతారు కదా, ఇది రాజు ఆజ్ఞ అంటారు కదండి. రాజుల ఆజ్ఞ కాదు, చక్రవర్తుల ఆజ్ఞలు కాదు, మహాదేవుడును మహాగణుడును సర్వాధికారి అయిన దేవుని ఆజ్ఞ ఇది. నీకు అడ్డుగా వచ్చే వాటిని నువ్వు తొలగించుకోమని చెబుతున్నాడు. క్రీస్తు దేని పెట్టారా, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు దీన్ని మరి ప్రచారం చేస్తారు. ఎందుకంటే ఈ రాబోయే యేసయ్య, రాబోయే మెస్సయ్య లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద ఉన్నటువంటి పాప భారము, ఏం చెప్పండమ్మా, పాప భారం ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి, దాని అడ్డును తొలగించడానికి యేసు ప్రభువు వచ్చాడు. హల్లెలూయా. నా పాప భారములు మనకు ఏదైతే అడ్డుగా పెట్టుకుని ఉన్నాము. ఎందుకంటే ఎందుకు పెట్టుకున్నామంటే మనకు చేత కాదు కదమ్మా, మన చేత కాదు కదా. ఒకసారి పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వచ్చి కూర్చున్నాడంట. పెట్టుకుంటే 3 పుస్తకాలు ఉన్నాయంట. ఆ తల్లి వచ్చి అడిగిందంట, ఏంటి నాయన పుస్తకాలు ముందేసి కూర్చున్నావంటే, అమ్మా చాలా మ్యాథ్స్ ఇచ్చారమ్మా, అంటే మ్యాథ్స్ అంటే లెక్కలు ఇచ్చారమ్మా, అవి నా వల్ల కావట్లేదు. సరే తల్లి పక్కన కూర్చొని చూస్తుందంట. అరే ఇది 3 రోజుల క్రితమే దీంట్లో ఉన్న హోంవర్క్ అని చెప్పిందంట. ఇంకో పుస్తకం చేసిందంట, అది 7 రోజుల క్రితం వచ్చినటువంటి హోంవర్క్ అంట. మరి చేయకుండా ఎందుకు ఉన్నావురా అంటే, నా వల్ల కావట్లేదు. ఏం చెప్పడమ్మా, నా వల్ల కావట్లేదు. మరి టీచర్స్ అంటే టీచర్లు చెబుతున్నారు కానీ నాకు అర్థం కావట్లేదు, భయం వేసి నేను స్కూల్కే ఎగ్గొట్టి దొంగతనంగా తిరుగుతున్నానమ్మా. అప్పుడు ఆ తల్లి మందలిచ్చాయా, ఈ విధంగా చేయకూడదు, నువ్వేం చేయాలి తెలియనప్పుడు టీచర్ని అడగాల, లేకపోతే కుటుంబంలో తల్లిదండ్రులు మాకు చెప్పాలి అన్నప్పుడు ఆ తల్లి కూర్చొని ఆ ఒక్కొక్క లెక్క సమ్స్ ఎన్ని ఉంటాయి కదండి, అవన్నీ కూడా పూర్తి చేసినప్పుడు ఆ పిల్లవాడు ఎట్లా ఫీల్ అయ్యాడంటే, రెక్కలు వచ్చి పెట్ట పైకి ఎగిరింది కదమ్మా, అంటే తన హృదయం అంతా కూడా తేలికైపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ భారం అంతా కూడా మోస్తూ ఉన్నాడు బిడ్డ అన్ని రోజుల నుంచి ఎవరు చెప్పకుండా. ఎప్పుడైతే మన పాపములు మనం ఒప్పుకుంటామో, ఏమో చెప్పండమ్మా, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. హల్లెలూయా. దేవుని ఉద్దేశము ఏంటంటే లోకంలో మనం పవిత్రంగా చేయటమే. ఎట్లా పవిత్రంగా చేస్తారు? ఇప్పుడు మన బట్టలు ఉంటాయి కదా, ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు వాటిని చెప్పండి. వాషింగ్ మిషన్లో కానీ ఇప్పుడు వచ్చిన వాషింగ్ మిషన్ బండ కదమ్మా, వేసి ఉతుకో, పట్టేసి ఉతకటమే కదండి. ఇక్కడ మా బండ ఉండి పెద్ద బండ, చిన్నప్పుడు ఇంట్లో అందరూ కూడా అక్కడే ఉతకాల. ఈ వాషింగ్ మిషన్లో ఏమి లేవు. మా అమ్మ బట్టలు పెట్టి పోయి ఉతుకొని తీసుకొస్తా ఉండే పెద్ద బండ, దానికి వేసి పట్టడమే కదా. అవి పోతాయో పోమని తెలియదు కానీ కొన్ని పోవచ్చేమో కొన్ని పోవేమో. అయితే యేసు రక్తము మన ప్రతి పాపం నుండి మనను పవిత్రంగా చేయాలి. హల్లెలూయా. అర్థంగా ఉన్నాయి తీసేసుకోవాలి. నీకు ఏదైతే అర్థం, సంఘానికి హెచ్చరిస్తున్నా, నీ జీవితంలో ఏది అర్థంగా ఉందో, నీ కుటుంబంలో ఏది అర్థంగా ఉందో, నీ యొక్క వ్యక్తిగతంలో ఏది నిన్ను దేవునికి దగ్గర చేయకుండా, ఇంటిమెస్సీ లేకుండా చేస్తుందో తొలగించు. అలా చేసినప్పుడు నువ్వు ఎంత దీవించబడతావో తెలుసా, ఎంత హెచ్చించబడతావో తెలుసా. దేవుని ఊహించను దానికంటే దేవుని హెచ్చించునుగాక. దేవుని దీవిస్తాడు, ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. తగ్గించుకొని ఉండాలి. ఎంతండి మనం చెప్పండి, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం, లేకపోతే నీటి పొడగ వంటి వారం. ఒకసారి అంట మట్టి కుండను ఒకరు అడిగారంట. ఏ కుండమ్మ చెప్పండి? మట్టి కుండను అడిగారంట. మట్టి కుండ నువ్వేందా ఎప్పుడు ఏది వచ్చినా, ఎన్ని సిచ్యువేషన్ కదా, ఎండైనా వానైనా తుఫాన్ అయినా సరే నువ్వు కదలకుండా అట్టనే కదా కూల్గా ఉంటావు, నువ్వు వనకవు బెనకవు, నువ్వు ఎట్లా ఉన్నావంటే ఇప్పుడు మట్టి కుండ అందంట. అడిగినవద్దు, ఒరే నాయన నేనే మట్టి కుండను, చెప్పండమ్మా, నేనే మట్టి కుండను, మట్టితో తయారు చేయబడ్డాను. ఎప్పటికైనా ఈ కుండ మళ్ళీ మట్టిలో
కలిసిపోవాల్సింది. కాబట్టి నాకెందుకురా కోపాలు తాపాలు, దేని బట్టి నేను గర్వపడాలి, దేని బట్టి నేను దిగులు పడాలి. ఇప్పుడు ఉంటాను, రేపు మట్టిలో మళ్ళా కలిసిపోతాను. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనం కూడా అంతేండి, మన ఈ లోకంలో కొంతవరకు జీవిస్తాం, తర్వాత మాయమైపోతాం. అవునా కదా? దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ కొద్ది దినాలలో మనం తగ్గింపు జీవితం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం అణిగి ఉన్నట్లయితే దేవుడు ఒకటి చెబుతున్నాను, హెచ్చించేది మనుషులు కాదు. గుర్తుపెట్టుకోండి, హెచ్చించేది మనుషులు కాదు, దేవుడే మనం హెచ్చించారు కదా. దేవుడే మనం హెచ్చిస్తాడు. అంచెలుగా దేవుడు హెచ్చిస్తాడు. సంఘము ఒకప్పుడు అనుకున్నారు, సంఘం పని అయిపోయిందిరా అది ఇది అని అనుకున్నారు. నాన్నగారు ఇక్కడే కొంచెం ప్రార్థన చేసేవాడు, అమ్మగారు మోకాలతో ఈ సంఘాన్ని కొండ మీద ఉండే పట్టణంగా, అంటే కొండ మీద పట్టణం ఎట్లా ఉంటుంది చెప్పండి అమ్మా. కొండ మీద ఉండే పట్టణం ఎట్లుంటుంది ఎవరు చెప్పండి, అందరికీ తెలిసింది, అందరు చూస్తారు దాన్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్లనే ఇది జాతీయంగా, అంతర్జాతీయంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ IRF సంస్థ వర్ధిల్లుతుందా లేదా చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా దీన్ని దీవించాడు, హెచ్చించాడు, గణపరిచాడు. ఎవరైతే చేత కాదు, చేయలేరు కదండి, ఇది పడిపోయింది అనుకున్నారు, దేవుడు దాన్ని హెచ్చించాడు. ఎందుకంటే అడ్డుగా ఉన్న వాటిని తొలగించుకున్నారు కాబట్టి. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. దేవుని సంగతి మనం కూడా గమనించుకోవాలి. అడ్డుగా ఉన్న వాటిని మనం తొలగించుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనను మహిమాత్మతో, దాని జీవపు వాక్కులతో దేవుడు నింపుతాడు. చూడండి, అదే 59వ కీర్తన, యెషయా గ్రంథము 59:1-2 వచ్చిన తర్వాత ఉందమ్మా. రక్షింప నేర్కున్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాను. ఎట్లా వచ్చినాయమ్మా? మీ పాపములు మరుగుపరిచాను. ఆయన మీ ఏంటంటే కారణము ఎన్ని అడ్డంగా వచ్చినాయి కదా, మధ్యలో వచ్చేస్తాయి, అడ్డంగా వచ్చేస్తాయి. దేవుని చూడలేకుండా, దేవుని యొక్క మహిమను చూడలేకుండా, దేవుని ఆశీర్వాదాలు రాకుండా పాపములే కారణము. ఏంటంటే పాపము, ఏం పాపం చేశాను? మొదటి యోహాను పత్రికలో ఉన్న మాట కదమ్మా, 4వ అధ్యాయం ఏం ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. కాబట్టి దేవుని ఆజ్ఞ ఏంటంటే దేవుని మాటకు లోబడాలి కదమ్మా. దేవుని మాటకు లోబడాలి. దేవుని ఆజ్ఞ అది. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము, అది ప్రధానమైనది. ఇంకా ముఖ్యమైనదంటే చెప్పండి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుడు ఆజ్ఞలు ఒకటి ఇచ్చాడు, ఒకటి ప్రధానమైంది, ఒకటి ముఖ్యమైన ఆజ్ఞలు, 2 ఉన్నాయి. కాబట్టి దీని ప్రకారంగా నడుచుకుంటూ దేవుని యొక్క జీవ గ్రంథంలో, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రకారంగా మనం నడుచుకుంటున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను దీవిస్తాను. హల్లెలూయా. నీ కుటుంబం మీదకి దీవెన వస్తుంది. కాబట్టి రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తము, యెహోవా హస్తం కుర్చగాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందగించాలి. దేవుని యొక్క చెయ్యి చాపితే మహాకాశములు పట్టచాలు కదమ్మా. అవునా కదా? దేవుడు ఆయన అనన్య సామాన్యుడండి. నువ్వు దేవుని ఎట్లా చూస్తున్నావు ఆలోచించే. నీ బుర్ర అంటే నీ ఆలోచన, నీ ఐడియాలజీ ఎట్లా ఉందో దేవుని గురించి ఆలోచించి. నువ్వు దేవుడిని చాలాసార్లు చెప్పి మాట కదా, నువ్వు కొద్దిగా ఊహించుకుంటే అది కొద్దిగా కనపడతాడు. ఉన్నతమైనవాడుగా కనపడతానంటే అట్లా ఊహించుకుంటే దేవుడు అట్లా కనపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన ఐడియాలజీ మార్చుకోవాలి దేవుని సన్నిధానంలో. కాబట్టి మన పాపములే, మన దోషములే దేవునికి ఆశీర్వాదం రాకుండా అడ్డుగా ఉంటుంది. వాటిని తొలగించుకోవాలండి. వాటిని తొలగించుకోవాలి. క్రీస్తుతో ప్రియ దేవస్థానం మధ్యన బిడ్డ, దేవుడు మనతో చెప్తున్న మాటలు, ఈ అడ్డుగా ఉన్న వాటిని నువ్వు తొలగించినప్పుడే, అది నీకు దూరమైనప్పుడే దేవునికి ఆశీర్వాదము నీ మీదకి, నీ కుటుంబం మీదకి. ఏదైతే నువ్వు అనుకుంటున్నావు ఇంకా దీవెన రాలేదు, ఆశీర్వాదం రాలేదు, నా కుటుంబం దీవించబట్టలేదు, ఇంకా నా కుటుంబంలో లేదా వ్యక్తిగత జీవితంలో ఉన్న ఈ శ్రమ ఏదైతే ఉందో అది ఎందుకు వచ్చిందంటే అడ్డుగా ఉంది. కాబట్టి తొలగించుకోవాలి. మీకు ఒక ఉదాహరణ చెప్పేదా? ఒక ఆయన్ని ఎత్తి సముద్రంలో వేస్తారు. ఎవరు చెప్పండి? ఎవరమ్మా? యోన. అవునా? ఎందుకు ఇస్తారు చెప్పండి? మాట వినకుండా, దేవుని మాట ప్రకారం పోకుండా వేరే వాడికి వెళ్ళిపోయాడు. ఆయన నినివేకి పోమంటే తార్షీషు పోయేవాడు. ఎందుకు తార్షీషు వాటర్ బలం ఉంటే తెలుసా?
తార్షీషు వాడలు పెద్ద ఓడలు అవి చాలా కలర్ఫుల్గా ఉండి పెద్ద పెద్ద డిజైన్ చేసి పెడతారు. అవి దాంట్లో మంచి వర్తకము, పెద్ద పెద్ద జమీందారులు, లక్షాధికారులు ఆ ఓడలో ప్రయాణం చేస్తారు. సరే మనోడు మాత్రం వెళ్ళాడు, ఓడలోకి వెళ్ళాడు, షిప్ యార్డ్కి వెళ్ళిగా అది రెడీగా ఉన్నట్టుంది, దాన్ని ఎక్కేసి మనం కూడా ఇదే ఒకసారి కదా, ఏదైతే రెడీమేడ్గా ఉంటుందో దాన్ని కోరుకుంటాం. ఇప్పుడు బట్టలు చూడండి, ఇప్పుడు ఊరమ్మ పోయి కొన్ని కుట్టించుకొని కదా, వారం 10 రోజులు. మాకు ఒక టైలర్ ఉన్నాడు, వాడు ఈ క్రిస్మస్కి ఏమంటే వచ్చే క్రిస్మస్కి ఇస్తాడు బట్టలు. నిజం, గౌస్ గారు ఇప్పుడు ఇస్తే వచ్చే క్రిస్మస్కి వస్తాడు. మా తమ్ముడు మా నాన్న అందరూ అట్టే కుట్టేవాడు. ఏం చేస్తా, వాడు కుట్టితేనే బట్టలు బాగుంటాయి కాబట్టి అక్కడే ఇస్తుంటాం. ఎక్కేశాడు, ఆ యొక్క ఓడెక్కేసి వెళ్ళిపోయాడు. దానివల్ల ఏమిందంటే ఇబ్బందులు వచ్చినాయి. అందుకనే అడ్డు తొలగించారు, ఎత్తి సముద్రంలో వేస్తారు. నేను స్తోత్రం, హల్లెలూయా. సముద్రంలో పడవేయబడినప్పుడే యోనా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. హల్లెలూయా. యోనా ఎక్కడికి చెప్పడమ్మా, సముద్రపు అడుగు భావంకి. ఒక ఎందుకు చెప్పాలంటే ఈ డైట్ కదా, నాన్న ఈ మర్మాన్ని చాలాసార్లు చెప్పాడు. ఈ మధ్య ఒక ఆయన కూడా చెప్పినప్పుడు ఖచ్చితంగా చెప్పిదే మాట. ఆయన చనిపోయాడు, ఎవరో కాదు, ప్రగడాల ప్రవీణ్ కుమార్ గారు ఈ మాట చెప్పాడు. ఆయన చనిపోయించున్న మాట కూడా చదవండి. ఆత్మ భూ గర్భంలోకి దిగువ భాగానికి వెళ్ళి అక్కడి నుంచి దేవుడికి మొరపెట్టిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం కూడా ఈ సందర్భం మీకు చెప్పాలి. మన పగడాల ప్రవీణ్ కుమార్ గారిని ఎందుకు చంపారు మీకు తెలుసమ్మా? చాలామంది తెలిసే ఉంటుంది అనుకుంటా కదా. ఆయన ఒక రికార్డు తయారు చేస్తున్నాడు క్రైస్తవుల మీద. క్రైస్తవులకి చట్టభద్రత కలిగించాలని, ఎస్టీ ఎస్సీ హక్కు ఆయన కలిగించాలని, తర్వాత మత మార్పుళ్ళు జరిగిస్తున్నారా, ఇది మత మార్పిడి కాదు, ఇది మనసు మార్పిడే అని కొన్ని చట్టాలను ఆయన క్రియేట్ చేసి ప్రభుత్వానికి ఇస్తే, ఆ ప్రభుత్వం అంటే సుప్రీంకోర్టు అది చదివి దాన్ని చదివితే ఖచ్చితంగా వాళ్ళ మనసులు మారిపోతాయి. ఆ ప్రయత్నంలో దాదాపు సంవత్సరం నుంచి ప్రవడాల ప్రవీణ్ కుమార్ గారు ఈ కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. మంచిదే, ఎందుకు అనవసరంగా అన్యాయంగా దళితులను, ఎస్సీ ఎస్టీ వాళ్ళని కదండి, బీసీసీ వాళ్ళు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? వారు చేస్తుంది ఏమీ లేదు కదా. సో వార్త ప్రకటిస్తున్నారు, ప్రేమను పంచుతున్నారు, మార్గాన్ని మార్చుకోమంటున్నారు. దీని మీద ఎందుకు ఇంత కోపం, ఇంత ద్వేషం? ఆ చట్టాన్ని తయారు చేస్తారని చెప్పి అది కానీ వస్తే భారతదేశంలో ఇక ఎవ్వరు కూడా క్రైస్తవులు అనేబడే వారిని ఏమీ చేయడానికి లేదన్నమాట. అది మొన్న సుప్రీంకోర్టులో ఆ కేసు వేశారు, అది మనం గెలిచాం. హల్లెలూయా. గెలిచి చెప్పడం కొడతాం, ఒకసారి గెలిచి చెప్పడం కొట్టాలి. ఇది అందరూ సంతోషించి ఆనందించాల్సిన విషయం. ఇప్పుడు స్వేచ్ఛగా పోయి దీని వాక్యాన్ని చెప్పుకోవచ్చు. ఎవరు అడిగే ప్రశ్న లేదు. అడిగే ప్రశ్న ఉంటే అని అడిగితే మనకు చట్టం ఇచ్చినటువంటి మరి పత్రాల మందికి చూపిస్తే చాలు. అది తేకుండా చేయడానికి దుష్ట శక్తులు అనేకమైన ప్రయత్నం జరిగించారు. అయితే బ్రదర్ మనం పోగొట్టుకున్నాం, పగడాల ప్రవీణ్ కుమార్ గారిని. అయితే ఆయన చేసిన త్యాగం, ఆయన చూపించినటువంటి ఆ గొప్ప మరి ఏమనాలి దాన్ని కదా, ఆ త్యాగమే అనాలి. ఆయన చేసిన పనికి నేడు సుప్రీంకోర్టు వాళ్ళు చదివి ఆ విషయాలన్నీ కూడా వాళ్ళు బిత్తరపోయారంట, ఆశ్చర్యపడిపోయి ఏదైతే ఇప్పుడు క్రైస్తవుల మీద జరుగుతున్న వ్యతిరేకత ఏదైతే ఉందో అది కొట్టేశారట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎంత గొప్ప విషయం జరిగింది. అంతే అడ్డు తొలగించేశాడు. ఏదైతే అడ్డుగా మనకు వస్తుందో, ఏదైతే మనం నిరాకరిస్తున్నారో అడ్డుగా వచ్చిన మాట ఎంతమంది అండి. నేను వీడియోలో చూస్తూ ఉంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియా చాలా దగ్గరకు ఉంది కమ్మా. అంటే ప్రపంచం అంతా చిన్న అమ్మా దేంట్లో అని చెప్పండి అమ్మా. చిన్నప్పుడు ఒక పాట ఉండేది, పాడొచ్చో పాడకూడదు. బూచోడమ్మా అబ్బా పాడచ్చా? దేంట్లో ఉన్నాడంట, గుజ్జి పెట్ట కదా, ఎంత పెట్ట దీంట్లో ఉన్నాడంట కదా, దీంట్లో ఉంది అంతా కూడా కదా. దీంట్లో మనకు సోషల్ మీడియాలో ఎన్నో వచ్చేసింది. ఆలోచించండి. ఇప్పుడు ఫేస్బుక్, ఇప్పుడు మనుషులు ఒకటి చెప్పేదా, యూట్యూబ్ అంటే ఏంది అర్థం చెప్పండి. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే యూట్యూబ్లో అమ్మా నువ్వు గొట్టం అని అర్థం, అంతేనా? యూట్యూబ్ అంటే నువ్వు గొట్టం, ట్యూబ్ అంటే గొట్టమే కదా, పైప్. ఈ యూట్యూబ్లో అన్నీ వచ్చేస్తున్నాయి. మంచి వస్తుంది, చెడు వచ్చేస్తుంది. ఇక ఈ ఫేస్బుక్ ఉంటుంది కదా, ఫేస్బుక్ అంటే మొహ పుస్తకం అంటారు కదమ్మా. దాని మీద వాల్ ఉంటుంది అన్నమాట. వాల్ మీద ఫేస్బుక్ అనే మొహం మీద గోడ అనమాట, దాని పేరు తెలుగు చెప్పుకోవాలంటే. దాని మీద రాస్తుంటారు పోస్ట్.
ఇంకా వాట్సాప్ స్టేటస్ ఎన్ని పెట్టుకొని మనుషులు రకరకాలైన అన్నిటిని కూడా ప్రపంచంలో తీసుకుని వచ్చేస్తున్నారు. చూడండి ఎంత దగ్గరగా ఉందో లోకం. ఒకప్పుడు అమెరికా దేశం పోవాలంటే ఎన్ని రోజులు పట్టేది కదమ్మా. గాంధీ మహాత్ముడు గారు వెళ్ళేటప్పుడు అంట 3 నెలలు పట్టేదంట ఓడలో ఆయన పోయేటప్పుడు. ఇప్పుడు దాదాపుగా 16 గంటలు 17 గంటలు, అంటే ఎక్కడ నాన్ స్టాప్ ఫ్లైట్స్ ఉంటాయి. నాన్ స్టాప్ ఫ్లైట్స్ 15-16 గంటల్లోనే వెళ్ళిపోతారు. అంటే ఎగ్జామ్ని వెళ్ళిపోయి దిగేయటం. సో టెక్నాలజీ అమ్మా. ఫోన్ మాట్లాడాలని 2 రోజులు 6 రోజులు మాకు ఉండేది కానీ అక్కడికి వచ్చేది కనెక్షను. అక్కడ పోయి అక్కడ మాట్లాడిన తర్వాత ఇక్కడికి వచ్చేసేసి ఫోన్ అంటే ఎంత చెప్పండి అమ్మ. చూడండి ఆ రోజులు ఫోన్ అంటే కుటుంబం అంతా పోయి ఇంటా ఉండేది. మా నాన్నగారు అప్పుడు ఉద్యోగులు ఫోన్ చేస్తుండేవాడు. అక్కడ నడింట్లో ఉండేది ఫోన్, నల్ల ఫోన్ గుర్తుందమ్మా, నల్ల ఫోన్. నాన్న ఫోన్ అందరూ ఇంటి దగ్గరికి వెళ్ళేవారు. ఇప్పుడు పోతారా? వంటగదిలో ఒకడు, బాత్రూంలో ఒకడు కదమ్మా, మధ్య గదిలో ఒకడు, బయట గదిలో అందరు కూడా ఫోన్ పట్టుకొని చూసుకుంటూ ఉంటారు. నేను రాండ్రా టిఫిన్ చేసి తర్వాత చేస్తాను, అన్నం వండి నేను రాండి తినండి తర్వాత చేస్తాను. ఏమో అవునా కాదు? ఏమో మరి రాజకి బల్ల నవ్వుకుంటుందా? అవునా కాదు? మనుషులు దేవునికి అసలు సమయాన్ని ఇవ్వకుండా వాళ్ళు ఇష్టానుసారంగా లోపల జీవించేస్తున్నారు. కాబట్టి అడ్డు తొలగించుకో. ఏంటంటే చెప్పండి అమ్మా, అడ్డు తొలగించుకోవాలి. ఏమన్నా ఎప్పుడైతే తీసి సముద్రంలో వేసారో వాళ్ళ అడ్డు తొలగిపోయింది, వాళ్ళ ప్రయాణం సుఖాంతమైంది. ఇక్కడ నోవా కూడా కదా, యోనా కూడా తన ప్రయాణాన్ని కొంచెం కష్టతరమైన సరే దేవుడు ఆయన మళ్ళీ తిరిగి బయట వేసాడు. హల్లెలూయా. యొప్పే దగ్గర ఆయన బయటకు వచ్చాడు లేదా? వచ్చేసాడు. దేవుడు మనల్ని కూడా బయట వేయునుగాక. మనందరి జీవితాలతో బయటకు వేస్తాడు ఖచ్చితంగా. దేవుడు వేస్తాడు. మనం అనుకుంటా కష్టమే, మనం చేయలేమేమో కదా, ఈ సంబంధం కుదరదేమో, ఈ బాంధవం కుదరదేమో అని అనుకుంటా ఉంటాం. కానీ ఖచ్చితంగా దేవుడికి అసాధ్యమైన ఉందా చెప్పండి అమ్మా? ఏమీ లేదు. దేవుడు సమస్తం కూడా సాధ్యమే. ఆ పాట ఏర్పడడం అది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి, నీ రూప్యమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అందరూ పాడదాం. ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నీ ప్రజల నెమ్మదికై, నీవే కదా నచి వాడులను అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా హల్లెలూయా. దేవునికి సాధ్యమైంది. ఎందుకంటే ఆయన యూదా
స్తుతి గోత్రపు సింహం ఆయన గుర్తుపెట్టుకోండి. ఇస్ అ లయన్, ఇస్ అవర్ కింగ్. ఆయన మన సింహము, ఆయన రాజు అండి యేసు ప్రభువారు. నీకేమి కావాలో దేవునికి తెలుసు, నీకు ఎప్పుడు ఇవ్వాలో ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. అంట జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటే, గొప్పగా ఊహించుకొని బతికే వారికన్నా, జీవితాన్ని గొప్పగా ఊహించుకొని బతికే వారికన్నా జీవితాన్ని గొప్పగా మార్చుకున్న వారు ఇప్పుడు సంతోషంగా ఉంటారంట. హల్లెలూయా. ఊహించుకోవడం, మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. జీవితాన్ని గొప్పగా ఊహించుకోవడం తప్పు లేదు, కానీ ఊహించుకోవడం వల్ల ఏమి కలగదండి కదా. దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. వీ హ్యావ్ టు ఎక్స్చేంజ్ ఇట్, వీ హ్యావ్ టు ట్రై టు చేంజ్ ద సిచ్యువేషన్ దట్ యు ఆర్ ఫేసింగ్ రైట్ నౌ. ఏదైతే నువ్వు ఎదుర్కొంటున్నావు నీ జీవితంలో సమస్య, అది మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. హెచ్చించుకుంటే దానివల్ల ఇబ్బందులుగా ఉంటాయి. కాబట్టి క్రీస్తు దేవుడి ద్వారా మనం గమనించుకుందాం. జీవితం అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం అండి కదా. దానికి పైపచ్చుగా మనిషిగా కదండి, మనిషిగా పుట్టడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. లోపల అనేకమైన ఉంటాయి, వాటి కాదు. దేవుడు మనిషినే ప్రేమించాడు కదమ్మా. దేవదూతలు సైతము తప్పు చేస్తాడు, ఎక్కడ పెట్టాడు వాటిని చెప్పండి. దేవదూతలు సైతము పాపం చేస్తే పాతాళ లోకంలో చీకటి బిలంలో వాటిని బంధించాడు తీర్పు దినం వరకు. అయితే మనిషి కూడా తప్పు చేశాడు కదా. మనిషి కంటే దేవదూతలే ముందు దేవునికి సన్నిహితంగా ఉన్నారు. మాటలు బాగా వినాలా, వింటున్నారా? మనుషులు చేయకముందు, సృష్టి అంతా కూడా లేకముందు దేవుడు ఒక్కడే ఆయన అమరత్వం కలిగి జీవిస్తున్నాడు. 1 తిమోతి 1:6-16 ఆ మాట త్వర చదవండి. దేవుని యొక్క ఉనికి ఏ విధంగా మనం చూసుకుందాం. అసలు దేవుని యొక్క ఉనికి ఏ విధంగా? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే, దేవుడు మాత్రమే నివసించుచు అమరత్వము కలిగి, అంటే చావులేని జీవితం అది కలిగి ఉన్నాడు. మనుషులలో ఎవ్వరు ఆయన చూడలేరు, ఎవడను చూడలేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమరత్వం కలిగి జీవించే దేవుడు అంటే నిత్యము జీవించే విధానము దేవుడు ఒక్కడే కలిగి ఉన్నాడండి. ఎవరు కూడా లేదు. ఎవరు కూడా మహాత్ములు కానీ, పెద్ద పెద్ద చక్రవర్తులు, రాజులు, సోకాల్డ్ కింగ్ అండ్ కింగ్డమ్స్ అండ్ సూపర్ కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ పరిపాలించారు, కానీ మళ్ళా భూగర్భంలో కలిసిపోయారు. యేసయ్య ఒక్కడే. అంటున్నారా? యేసుప్రభు ఒక్కడే. ఎందుకంటే యేసుప్రభు మాట చెబుతారు. అవును, యేసుప్రభు మాటే చెప్తారు. ఎందుకంటే ఆయన జీవాధిపతి కాబట్టి. హల్లెలూయా. మహాత్మా గారు చెప్పారు, మహమ్మద్ గారు, అయ్యా నేను బలశాలిని కాదు, నాకు మార్గం తెలియదు. మహమ్మద్ గారు ఒప్పుకున్నారు. అదేవిధంగా గౌతమ బుద్ధుడు గారు ఒప్పుకున్నారు, అయ్యా నేను మీకు నిత్య జీవాన్ని ఇవ్వలేనయ్యా. కన్ఫ్యూషియస్ అని చైనా మత బోధకుడు, తత్వవేత్త, ఆయన అన్నాడు, నేను మీకు కొంచెం జ్ఞానం ఇస్తా కానీ జీవజ్ఞానము నాకు తెలియదు అన్నాడు. వీళ్ళందరూ కూడా పూజింపబడుతున్నటువంటి దేవుడు. అయితే వాళ్ళ నోట్లోంచి వచ్చిన స్వయంగా వాళ్ళు పలికిన మాటలే ఇవి. మా వల్ల కాదు. మరి ఎవరి వల్ల అయింది చెప్పండమ్మా? ఎవరి వల్ల అయింది? 14:6 యోహాను, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు చేరలేదు. దేవుని స్తోత్రం చెప్పలు కొడతాం ఒకసారి. మరి దేవుని చెప్పలు కొట్టుకుందామండి. దేవుని చెప్పలు కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. మనకు కాదు మహిమ, దేవునికే మహిమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనన్న మాట ఇది, నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారా తప్ప. ఈజ్ పాయింటింగ్ హిమ్సెల్ఫ్. దేవుడు చెబుతున్నాడు నేనే అన్నమాట దేవునికే చెల్లిద్దారు కదండి. క్రీస్తుల పేరు దేని బిడ్డారా, దేవుని వాక్యం మనం బోధిస్తుంది. అడ్డును మనం తొలగించుకుందాం. వీళ్ళెవరి వల్ల కాలేదు, దేవుడు ఒక్కడే చేసి చూపించాడండి. ఆయన చనిపోయి సమాధి చేయబడి ఎన్ని రోజులు ఉన్నాడు సమాధిలో చెప్పండమ్మా? 3 రోజులు ఉన్నాడు. సమాధిలో ఉన్నాడు ఆయన. ఏమ్మా చెప్ప, సమాధిలో ఉన్నాడా? లేడు కదా, పెట్టాడు. ఆత్మ ఇప్పుడు కిందకి వెళ్ళిపోయింది. అంటే ఆయన చేయవలసిన పనులన్నీ కూడా ముగించుకొని తర్వాత బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఆయన పునరుద్ధాన శక్తి యేసు ప్రభులో ఉంది. ఈ పునరుద్ధాన శక్తి నేను ఉన్నప్పుడు, దేవుని యొక్క బలలో చేసినప్పుడు నీకేం కలగాలంటే, నాలో ఉన్న అడ్డు ఏదైతే ఉందో, దేవునికి నీకును అడ్డు ఏదైతే ఉందో అది తొలగించుకోవాలి. అందుకనే చూడు, గలతీ పత్రిక చూస్తున్నాం 6వ అధ్యాయంలో పౌలు ఏమంటాడమ్మా, నాకు సిలువకు నేను లోకమును సిలువ పడింది. చదువు అమ్మ, చదవండి 6వ అధ్యాయం. అయితే
అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుటకు నాకు దూరం అవును గాక. హల్లెలూయా. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. హల్లెలూయా. వింటున్నారా? అన్నారా? సిలువ వేయబడాలండి. నీకు లోకమునకు నీవు సిలువ వేయబడాలి. మన అతిశయ కారణం ఏది కూడా లేదు, లోకంలో ఏది కూడా లేదు. యేసు ప్రభువేనండి. యేసు ప్రభువు లేకపోతే మనం సున్నానే కదా. మనం సున్నానే. ఎందుకు? పనికిరాని వాళ్ళం. అంతలో కనపడి అంతలో మాయమేపు నీతి బుడగ ఆవిరి ఎన్ని కూడా జీవితాలు. కాబట్టి చాలా వాక్యాలు ఉన్నాయి, చెప్పాలంటే సైన్ సరిపోవట్లేదు. కనుక క్రీస్తుని ప్రతి దేని పెట్టారా? అడ్డు తొలగించుకోవాలా. కాబట్టి అడ్డు తొలగించుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే మనలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ నింపుదల మనకు కావాలి. 2 కొరింథీ చూడమ్మా. 2 కొరింథీ త్వరగా 3:6. 2 కొరింథీ 3:6 త్వరగా చదవండి. 2 కొరింథీ 3:6. గనుక 2 కొరింథీ చదువుతున్నారమ్మా. ఆయనే మనల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే అమ్మా పరిచారమునగుటకు మాకు సామర్థ్యం కలిగించాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయను. హల్లెలూయా. హల్లెలూయా. అక్షరము చంపును, ఆత్మ అందరూ చెప్పడమ్మా. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. బా, ఎంత చక్కగా చెప్పారు సంఘం. చక్కగా వింటున్నారు మీరు మాట కదా. అక్షరము అంటే ధర్మశాస్త్రం సంబంధమైన నిబంధనలు ఉన్నాయి కదా కొన్ని. అవి ఏం చేస్తాయంటే అక్షరము చంపును. ఎందుకంటే ధర్మశాస్త్ర సందర్భంగా ఎవరు కూడా నీతిమంతుడుగా తీర్చబడాలని గల్తీలో మనం చూస్తున్నాం. అందుకని పౌలు అంటాడు, ఇది కాదు మనకు కావాల్సింది, ఆత్మ సంబంధమైనది. ఈ ఆత్మ సంబంధమైనది ఎప్పుడైతే వచ్చిందో, యేసు ప్రభువు వారి లోకానికి ఎప్పుడైతే వచ్చాడో, ఆత్మస్వరూపుగా దేహం దాచుకొని వచ్చాడో, అప్పటి నుంచే ఓ న్యూ వర్షన్ స్టార్ట్ అయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక నూతనమైన విధానం. దాన్ని ఏమంటారంటే కొత్త నిబంధన పద్ధతి. మత్తయి సువార్త 26:28 తర్వాత చదువుమ్మా. మత్తయి సువార్త 26:28 చూడండి. అక్కడ చక్కటి మాటలు మనం చూస్తున్నాం. త్వరగా మూసేస్తాను. మత్తయి సువార్త 26:28 చదవండి. అక్కడ ఏం రాయబడిందో అందరికి తెలిసిందే. అది భోజనం చేయుచుండగా గట్టు పట్టుకొని ఆశీర్వదించి ఇచ్చి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరి ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇచ్చి, దీనిలో అందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న, అందరూ చెప్పండి, నిబంధన రక్తము. వరకు ఉండను అని చెప్పి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది కొత్త నిబంధన రక్తము అంటే నిబంధనలు మనం చేర్చబడ్డాం కదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడు. ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుని ఉన్నామో ఆయన రక్షణ అనే గొడుగు కింద అందరూ కూడా ఉన్నాం. అర్థమవుతుంది అందరికీ? మనకి అర్థమవుతుందా? ఎవరైతే బాప్తిసం తీసుకుని, ఎంతమంది బాప్తిసం తీసుకుని చేతులెత్తండి. మన సంఘంలో వాళ్ళు ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తీసుకున్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తీసుకొనని వారు ఇంకా తీసుకోలేదు పాస్టర్ గారు, మీరు తీసుకుంటాంలేండి అన్న చేతులెత్తండి అమ్మా. ఎవరు లేరా? అందరూ. మా సహోదరుడు ఉన్నాడు రామచంద్రయ్య గారు. 5 సంవత్సరాలకి అతను మిస్ అయ్యి రమ్మన్నాడు. మనం ఆయన చదలవాడ సబ్ క్యాస్ట్ వచ్చి నాయుడు ప్రభు నమ్ముకున్నారు. ఇదిగో హైమావతం కూడా నేను ఆమె బాప్తిసం ఇచ్చింది. హైమావతం గారు, శ్రీరాములు గారు, అందరు నాయుడు. నేనే ఫస్ట్ బాప్తిసం ఇచ్చింది వారు. నా సంతోషం నా బిడ్డలు చూసినప్పుడు అనమాట. ఎందుకంటే నేను ఆత్మీయంగా పెంచి వారికి ఇచ్చాను కాబట్టి. వారికి అయితే మిస్ అయిపోయింది రామచంద్ర గారు. మిస్ అయింది 5 సంవత్సరాలు. అంతేనాయా రామచంద్ర గారు? ఒకసారి లేచి నుంచోండి. అది ఆయన కోసం ప్రార్థన చేయాలి. మీరు ఒకసారి గట్టిగా ప్రార్థన చేయాలి. బాబురావు పాస్టర్ చాలా శ్రమ పడతాను. బాగా కూర్చోండి. సంతోషం. చాలా శ్రమ పడుతుంది బాప్తిసం ఇవ్వటానికి.
చూసారా, ఒక్కసారి మిస్ అయిందంటే బాప్తిసం తీసుకోవటము ఇక ఆయన వల్ల కావట్లేదు. కానీ ఖచ్చితంగా ఆయన బాప్తిసం తీసుకొని తీరాల్సిందే. ఎందుకంటే వాక్యములో ఆయన ఎదిగాడు, మనకు తెలుసు, రక్షణ వాక్యం తెలుసు. ఆయన దగ్గరే మేము సంఘం పెట్టింది. అసలు ఆ కుటుంబంలోనే ఒకరు వద్దంటే ఆడ పెట్టాం, ఆడ వద్దన్నారు. అదిగో తల్లి ఎవరమ్మా, హాయిమాతం వారి ఇంట్లో పెట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాండి పాస్టర్ గారు ఎవరు అంటారని చూస్తారా అండి, నా ఇంటి ముందు పెట్టుకున్నాను. చూసారా, అడ్డు తొలగించేశారు. హల్లెలూయా. ఎవరు అడ్డుగా వస్తారండి కదా, ఎవరు అడ్డుగా వస్తారు చెప్పండి, ఎవరు అడ్డుగా వస్తారు? దేవుని కార్యం జరగడానికి, వాక్యం బోధించడానికి లోకములో అడ్డుగా దాన్ని ఉన్నా కూడా దేవుడు దాన్ని తొలగించేస్తాడండి. అడ్డు రాళ్ళను కదమ్మా, ముళ్ళ తప్పులు దేవుడు అంట ఇంకో చోట రాయబడింది, సామ్యం లేదు కానీ తొలగించేస్తారు. కాబట్టి పోయినటువంటి దేని పెట్టారు మనం గమనించుకుందాం. ఈ తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అవి కానీ మనలో ఉంటే మొగ్గయ్యి కదా చెట్టయ్యి మానైపోయి ఇక మనం తీసుకోవడానికి కూడా అవి వల్లకం అంత ఇదిగా పెరిగిపోతాయి. కాబట్టి సంఘము దేవుళ్ళు ఎదగాలి. అదే మీకు చెప్తున్నా, దేవుళ్ళు ఎదగండి. అడ్డుకున్న వాటిని మీరు తొలగించేస్తూ దేవుడు మనకి మంచి సమయాన్ని ఇచ్చాడు, దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు కదండి. ఇంకా తలుపులు తెరవబడి ఉన్నాయి కదమ్మా, ఇంకా దేవుడు మనకు తలుపులు తెరిచే ఉంచాడు. ఆయన లోనికి రావడానికి, ఆయన రాజ్యంలోని ప్రవేశించడానికి దేవుడు మనకు తలుపులు తెరిచే ఉంచాడు. ఎందుకంటే ఆయన మన ముందు నడిచే దేవుడు కాబట్టి. ఎందుకంటే నీవు ముందుగా వెళ్ళి సమస్తము సమం చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మీకా గ్రంథము త్వరగా, మీకా గ్రంథము 2:13 త్వరగా చదువుదామా. మీకా 2:13. హల్లెలూయా. ప్రాకారములను పడగొట్టువాడు వానికి ముందుగా పోవును, దాటిపోదురు, వారి రాజ్య మార్గములకు ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. హల్లెలూయా. ప్రాకారములను పడగొడతాడు దేవుడు. నీకేదైనా అడ్డంగా ఉన్నా కదమ్మా అని పడగొట్టేస్తాడు, సమం చేస్తాడు. అంటే ఈ లోకంలో ఏదైనా సరే మనకి వచ్చే ఆటంకాలు ఏమన్నా ఉన్నాయండి, ఏదైనా సరే దేవుడు వాటిని పడగొట్టేసేసి సమము చేసి సంధి చేసి నిన్ను బాగు చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎదగటం దేవునికి ఇష్టం, నువ్వు ఫలించడం దేవునికి ఇష్టం కదమ్మా. మీరు బహుగా ఫలించడం వలన తండ్రి భయపరచాలి. మీరందరూ ఎదగాలని, దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని, స్థిరపడాలని దేవునికి ఇష్టం కదండి. అందుకని దేవుడు లోకానికి దిగి వచ్చింది. ఎందుకంటే మనం చెట్టుకో పుట్టకో కదమ్మా, దేనికో దానికో మనం కొలుస్తున్నామనో నమ్మకం పెట్టుకుంటున్నాం. అది కాదు, ఇదే జీవ మార్గం అని చెప్పి యేసు ప్రభువారు ఆకాశ మహాకాశంలో అత్యున్నతమైన స్థలంలో ఉండే దేవుడు నీ కోసం. ఎట్టున్నాం మనం, బాగున్నామా? మన కోసం రావటానికి చెప్పండి అమ్మా. బాగా పౌడర్ గెలు కొట్టుకుని ఉన్నామా? రాయ్యా అని అమ్మా. కొత్త బట్టలు కొత్త చీరలు కట్టుకుని ఉంటే దేవుడు వస్తాడా? నువ్వు ఎంత చేసినా ఈ లోకంలో కదండి, నువ్వు పాపివే కదమ్మా. పాపము నీలో రాజ్యం వెళ్తుంది. ప్రభు రాకముందు మనుషులందరూ కూడా పాపము చేసి పాపం ద్వారా వచ్చిన మరణాన్ని అనుభవిస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అనుకున్నారు, లాభం లేదయ్యా, నీ సమయం వచ్చింది కాబట్టి, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఈ లోకానికి వచ్చి మొత్తం కూడా సమం చేసేసాడు. హల్లెలూయా. ఇక మాట చెప్పండి, లెవెల్ చేసేది దేవుడు కదా, లెవెల్ చేశాడు. నిన్ను ప్రేమించిన దేవుడు, ఇంకా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడికి మనం ఇంకా సమీపస్తులం, దూరస్తులం కాదండి కదా. ఒకప్పుడు దూరస్తులంగా ఉన్నాం, అన్యులుగా. అయితే దేవుడిని నమ్ముకున్న తర్వాత నీవు ధన్యుడు అయిపోయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధన్య జీవిని, ఎందుకంటే నీలో ఉన్నది యేసు ప్రభు కాబట్టి. ఈ లోకంలో ఎవరు లేరండి కదా, యేసు ప్రభువే మన జీవితంలో మనం పెట్టుకున్నాం. నువ్వు ధన్య జీవిని. లోపాలు లేని మనిషి ఉండడు, అవునా? ఉంటాడమ్మా. లోపాలు లేని మనిషి లోపల ఎవ్వరు కూడా అందరూ లోపాలు ఉంటాయి. అమ్మా మీరు అబద్ధం ఆడారా? మా నాన్న ఎవరు అన్నారంట, గుళ్ళు అబద్ధాలు ఆడతావా అని. అంటే మా నాన్న ఎన్నాడు ఎవరు అంటే బయట ఆడొచ్చు అబద్ధాలు అమ్మా, నేను చెప్పాలా? అంటే గుళ్ళు అబద్ధాలు, ఎక్కడ కూడా అబద్ధాలు ఆడొచ్చా? ఆడకూడదు కదా. లోపాలు లేని మనిషి ఉండడు, లోటు లేని జీవితము ఉండదా? చెప్పాలమ్మా, ఉండదా? లోపాలు లేని మనిషి అందరినీ కూడా, ఎందుకంటే పుట్టుకతోనే దావీదంట, నా తల్లి నన్ను పాపంలో కంది, జన్మ పాపము కర్మ పాపాలు ఎన్ని కూడా మనిషి చుట్టూ కూడా గిరిగేసినట్టు తిరుగుతూ ఉంటాయి కదండి. అయితే ఈ వలయం ఒకటి చూసారా, ఈ నెట్వర్క్. ఇప్పుడు మనకంతా నెట్వర్క్ కదా, మా అమ్మ ఉంటుంది నెట్వర్క్ కదా. ఈ నెట్వర్క్ ఒకటి ఉంది. ఈ నెట్వర్క్లోంచి మనం బయటకు వచ్చేసేయాలంటే వీ షుడ్ బి ఇన్ ఏ సేఫ్ జోన్లోకి మనం వచ్చేయాలండి. ఇంకా ఆ నెట్వర్క్లో తిరుగుతూ ఉంటే
ఈ లోక సంబంధమైన ఏమంటారమ్మా ఇహలోక సంబంధమైనటువంటి ఇవన్నీ కూడా మనం ఏం చేస్తే అణిచివేస్తే దేవుళ్ళలోకి ఎదగకుండా. అందుకనే వీటిని మనం తొలగించేసుకోవాలి. కాబట్టి లోపాలు లేని మనిషి అంటూ ఉండడు, లోటు లేని జీవితం అంటూ ఉండదు. వీలైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. దేని స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు చదువుకోవాలి, ప్రతిరోజు మనం మార్చుకోవాలి. ఒక భక్తుడు చెప్పాడు కదండి, ప్రతిరోజు చదవాలి. ఏం చదవాలి? ఏనాడా అందరూ చదివితే అమ్మా జీవ గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకన్నాడు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు. మరి మీరు చెప్తున్నారా? ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు. నువ్వు ఫలించాలి, అడ్డు తొలగించుకో, నువ్వు ఫలిస్తావు, ఏపుగా ఎదుగుతాను. క్రీస్తు వాక్యాన్ని ముగిచ్చేస్తున్నా. కాబట్టి ఈ మన కాట పెట్టుకుందాం. అడ్డు తొలగించుకునే చాలా ఉన్నాయి, అసలు ఇంకా చాలా మాటలే మర్చిపోయాం. బట్ ఎనీవే, దేవుని స్తోత్రము. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు. దేవుడికి పక్షపాతి కానే కాదు కదా, దేవుడు అందరిని కూడా ప్రేమిస్తున్నాడు. సంఘము దేవుళ్ళు ఎదగాలని కదా, సంఘ క్షేమాన్ని దేవుడు చూడాలని దేవుడు ఎంతగానో కోరుకుంటాడు దేవుడు. అందుకనే కదా ఆయన చూడండమ్మా, అపుస్తకాలు 20:28 ఏముంది అక్కడ మాట చదవమ్మా. ఆయన సంఘం కోసం తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ధారపోస్తాడు. ఎందుకంటే సంఘాన్ని కట్టడానికై, సంఘాన్ని నిర్మించడానికై, ఈ సంఘము దేవుని రాజ్యంలోనికి చేరటానికి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనికి అధ్యక్షుడిగా ఉంచును, ఆ యావత్తు సంఘమును గూర్చి జాగ్రత్త ఉండుడి. హల్లెలూయా. విన్నమా, జాగ్రత్తగా ఉండాలి. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అండి ఇది. హతసాక్షుల యొక్క మరణములో, రక్తములో సంఘపు పునాదులు వేయబడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాటి ఫలాలు మనందరం కూడా అనుభవిస్తున్నాం. అది సామెత ఉంటుండలా, మా తాతలు తేనె తాగారంట, పిల్లలంట మూడు చూస్తున్నారంట. అవునా కాదు? నిజమే. మన పితరులు, అపోస్తలులు, మా పితరులు, మీ పితరులు అందరూ కూడా వేసిన సంఘ పునాది మీద మనం నిలబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేని బిడ్డ, దేవుడు ఎదగటానికి సంఘం అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అడ్డుగా ఉన్న వాటిని తొలగించుకోవాలి. ఎందుకంటే తొలగించుకోకపోతే ఎదగలేము. కాబట్టి ఇది ఏదైనా సరే కదా, డబ్బు కానివ్వండి, అహం కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే, ఏమి చెప్పాలి బట్టి కదా, ఏదైనా సరే బాంధవ్యాలు కదండి, లేదా నీకు ఏదైతే నువ్వు ఆస్తిగా పెట్టుకున్నావో, ఏదైతే అనుకుంటున్నావో అవి కాలు అడ్డుకుంటే దేవుడు తొలగించేస్తాయి. ఎందుకు అన్నాడు? ఒక్క మాట చెప్పి ముగిస్తానమ్మా. 19:16 మత్తయి సువార్తలో ధనవంతుడు వచ్చాడు. అయ్యా, నిత్య జీవం పొందడానికి నీ ఏ మంచి కార్యం చేయాలని బోర్ల పడ్డాడు వచ్చి కదమ్మా. అప్పుడు ఏమన్నాడు యేసయ్యమ్మ? అయ్యా, నీకున్న డబ్బు అంతా కూడా నేను ధర్మశాస్త్రం చూస్తున్నాను, అవన్నీ ఉన్నాయి అంటే, అప్పుడు యేసు అతన్ని ప్రేమించి ఏమన్నాడమ్మా, నీకు ఒక్కటే కదా, ఒక్కటే కొదువుగా ఉంది. ఏంటది? నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల పోయిన ఆస్తి నమ్మి బీదలకిమ్ము. అప్పుడు కదమ్మా, ఎక్కడ? పరలోకమందు నీకు ధనం అక్కడ కలిగింది. దానికోసం ప్రయాసపడు. అతను ఏం చేస్తాడు చెప్పండి? మొహము మిగిలిన ఆస్తి గలవాడు కాబట్టి వ్యసనపడుచు వెళ్ళిపోయాడు కదా, వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. మిగిలిన జబ్బు ఉంది కాబట్టి దేవుడు చెప్పాడే, నీకు అర్థం ఉందరా నాయన, ఇది తొలగించుకోయా. నువ్వు ఎందుకున్నా ఐడియాలజీ బాగుంది, అయితే నువ్వు ఐడియాలజీ వెనక జీవిస్తున్నావు, నువ్వు ఆచరణలో పెట్టలేదు. అది తొలగించేసుకో. ధనం కావాలా? నేను ఇస్తాను రా. హోదా కావాలా? నేను ఇస్తాను రా. బిల్డింగ్ కావాలా? నేను ఇస్తాను. ఏది కావాలో నేను ఇస్తాను కదా. మొదట నా రాజ్యమును నీతిని వెతకండి, అన్నీ ఇస్తాను. దేవుడు సంఘానికి అన్నీ ఇస్తాడమ్మా. నీ కుటుంబానికి ఏది కావాలో దేవుడు తెలుసు. వ్యక్తిగతంగా నువ్వు దేనికోసం పోరాడుతున్నావు, దేని నిమిత్తం ప్రార్థన చేస్తున్నావు, దేవుడు కానీ ఎరుకయ్యే. అయితే సమయం కోసము దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నిరాశ చెందవద్దు, నిస్పృహ చెందవద్దు. దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవించి నిన్ను దేవుడు ఆశీర్వదించునుగాక. అయితే అడ్డుగా ఉన్న వాటిని తొలగించుకుందాం. దేవా, ఇది నాలో అడ్డుకుంది నాయన, ఇది తొలగించు. నీ వల్ల కట్టలేదు, దేవుని దగ్గర ప్రార్థించే. దేవుని దగ్గర ప్రార్థించి
దేవుడు తిరిగి ఇచ్చేస్తాడు. కాబట్టి నీ లోపాన్ని బట్టో లేకుంటే నీకున్నటువంటి ఇంకో దాన్ని బట్టో చింతపడినక్కర్లా, దిగులు పడినక్కర్లా. దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. ఎవరున్నా లేకపోయినా కదండి, యేసు ప్రభు నీకు తోడుగా ఉండే దేవుడు. ఆయన నిన్ను ప్రేమించిన దేవుడు, ఈ లోకానికి వచ్చిన దేవుడు, నిన్ను బాగు చేయడానికి వచ్చిన దేవుడు. అందుకని సంఘములో నేను సభ్యునిగా పెట్టాడు. ఈ సంఘము ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఆ విధంగా మన సంఘాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.